ఫోర్త్ సిటీ అనేది కూడా చాలా ట్రెండ్ అవుతున్న టాపిక్. దాని గురించి మీరేం చెప్తారు? సో ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ అని చాలా మాట్లాడుతున్నాం లాస్ట్ 2 ఇయర్స్ నుంచి. ఖచ్చితంగా హైదరాబాద్ రూపురేఖల్ని మార్చే ప్రాజెక్ట్ లో ఇది కూడా అవుతది. ఓకే. ఒక విషయం ఏం గుర్తుపెట్టుకోవాలంటే గవర్నమెంట్ ఇంత పెద్ద లెవెల్లో ల్యాండ్ పుల్లింగ్ చేసి పెట్టుకుంది. ఓకే. పాయింట్ నెంబర్ 1 ఏరియా పెరుగుతుందని చెప్పడానికి ఫస్ట్ సింబల్ ఇదే. గవర్నమెంట్ దగ్గర ల్యాండ్ ఉంది. హే ల్యాండ్ వద్దు మాకు, ఇది ఉండని ఈడ పడని, ఇంకో దగ్గర పోయి ఇంకో దగ్గర కొత్త ల్యాండ్ కొనుక్కొని అక్కడ డెవలప్ చేద్దామంటారు ఎవరైనా? చేయాలంటే అక్కడ పైసలు కావాలి కదా. మళ్ళీ రైతుల దగ్గర నుంచి ల్యాండ్ పుల్లింగ్ చేయాలంటే మళ్ళీ తలకాయ నొప్పి, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి దాంట్లో. ఇప్పుడు కూడా ఈ ఫ్యూచర్ సిటీలో కూడా చాలా ఇబ్బందులు నడుస్తున్నాయి ఆల్రెడీ. కాబట్టి ల్యాండ్ పుల్లింగ్ చేయాలంటే గవర్నమెంట్ కి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఉన్న ల్యాండ్ అయితే వేస్ట్ చేయరు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంది, ఆల్రెడీ కొన్ని ప్రపోజల్స్ ఉన్నాయి, కొన్ని వర్క్ మొన్న స్టార్ట్ అయింది. సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమన్నారు, రాబోయే రోజుల్లో నెలకు 3 సార్లు మేము ఇక్కడే కూర్చొని ఇక్కడ నుంచే మొత్తం ఆపరేషన్ చేస్తాం అన్నారు. ఇక్కడికే ప్రపంచంలో ఉన్న ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అన్ని ఇక్కడికి తీసుకొస్తాం అన్నారు. సో అవన్నీ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా డిమాండ్ అంతా పెరుగుతుంది. అండ్ ఇంకొక పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఎంత డిస్టెన్స్ ఉంది, ఎంత దూరం ఉంది, మహా అయితే 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు ఓఆర్ఆర్ నుంచి, మాక్సిమం 50 కిలోమీటర్లు, అంతకు మించి లేనే లేదు. ఈ ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ అంతా 50 కిలోమీటర్ లోపలే ఉంటుంది. ఈ 50 కిలోమీటర్ రేడియస్ లో పెరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. దీని తర్వాత మెట్రో ఎక్స్పాన్షన్ అనేది ప్రపోజల్ ఉంది. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏఐ సంబంధించిన కావచ్చు, డేటా సెంటర్ కావచ్చు, తర్వాత ఇప్పుడు అమెజాన్ కావచ్చు, గూగుల్ కావచ్చు, ఇట్లా కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ ఆల్రెడీ ఇక్కడికి వస్తున్నాయి. ఆల్రెడీ కొన్ని వచ్చినాయి, కొన్ని ఇంకా వస్తున్నాయి. సో ఇవన్నీ వర్కింగ్ లోకి రావడానికి, అవైలబిలిటీలో రావడానికి టైం పడుతుంది. అవుతుంది, బట్ టైం పడుతుంది.